లంచ్ బాక్స్ పెడుతున్నానండి. ఈ పప్పు తోటకూరనండి. ఇది పప్పు తోటకూర, బఠానీ తాలింపండి. ఇది ఇది బ్రొకోలీ కూర అండి. ఇది బ్రొకోలీ కూర, రెడ్ రైస్, రెడ్ రైస్ అండి. ఇది పుదీనా చట్నీ. హెల్దీ లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పప్పు తోటకూర అండి. ఇందులో బఠానీ, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ వేసి నానబెట్టి తోటకూర చేశానండి. చాలా బాగుందండి. బ్రొకోలీ ఫ్రై. ఇది ఎక్కువ ఆయిల్ లేకుండా కొబ్బరి వేసి కొంచెం ఉల్లిపాయలు వేసి చేశానండి. చాలా హెల్దీ ఫుడ్. ఇది చాలా హెల్దీగా ఉందండి. కూర చాలా టేస్ట్గా కూడా ఉంది. బఠానీ తాలింపండి. బఠానీ తాలింపండి. ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసాను. అది చాలా బాగుందండి. పుదీనా చట్నీ. ఈ పప్పుకి పుదీనా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చాలా హెల్దీగా చేశానండి చట్నీ. ఇందులో ఆయిల్ కానీ ఎక్కువ వేయలేదు. కరెక్ట్గా ఉందండి చట్నీ. ఈ రెడ్ రైస్కి చట్నీ తింటే చాలా బాగుంటుంది. ఇంక రెడ్ రైస్ అండి. ఇది పప్పు ఆకుకూరతో ఈ రెడ్ రైస్ కలుపు తింటే చాలా బాగుంటుందండి. ఈ రెడ్ రైస్ చాలా హెల్త్కి మంచిదండి. దీన్ని వారంలో 2 సార్లు తింటే సరిపోతుందండి. రోజు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు. ఎందుకంటే రెడ్ రైస్ పని ఎక్కువ ఉంటుంది. కొంచెం తొందరగా ఉడకదు, ఉడికించాలి బాగా. అందుకని కొంచెం చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అందుకని నేనైతే వారంలో 2 సార్లు తినమని చెప్తాను. ఇంకా రోజు తినేటోళ్ళకి అయితే ఏ ఇబ్బంది లేదండి. రోజు తినొచ్చు ఓపికండి వండుకుంటే. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది బాక్సులు చదిరేస్తున్నాను. ఈ పప్పు ఆకుకూర అయితే చాలా టేస్ట్గా ఉందండి.